అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకి కొత్త రేషన్ కార్డులను ముద్రించి వాటిని పంపిణీ చేసే కార్యక్రమంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిమగ్నమైన విషయం నిన్నటి రోజున పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు తెలియచేయడం జరిగినది. మనకి గతంలో ఏ ప్రభుత్వం అయితే ఏర్పాటు జరుగుతుందో ఆ ప్రభుత్వానికి అంటే ఆ గవర్నమెంట్ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆకారంలో ఒక రేషన్ కార్డు అనేది మనకి పంపిణీ చేసేవారు. వారికి సంబంధించినటువంటి సింబల్ కలర్ కానీ వాటికి సంబంధించినటువంటి విధంగా ముద్రించి మనకి పంపిణీ చేసేవారు. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త రేషన్ కార్డులను ముద్రించడం కూడా జరుగుతుందని ఆయన తెలియచేయడంతో పాటు ఆ రేషన్ కార్డులు వచ్చేసి మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే ఏటీఎం కార్డులు కానీ పాన్ కార్డులు కానీ ఉన్నాయో ఒక చిన్న సైజులో ఏటీఎం పాన్ కార్డులు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే మనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులను ముద్రించి ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఒక శాంపుల్ కార్డు కూడా మనకి నిన్నటి రోజున మన పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఒక కార్డును చూపించడం జరిగినది. మనం ఏ విధంగా అయితే ఇప్పుడు ఏటీఎం పాన్ కార్డులు ఉన్నాయో ఆ విధంగానే ఉన్నాయి. ఆ రేషన్ కార్డును మనము మన జేబులలో అంటే పర్సుల్లో కానీ ఎక్కడైనా కానీ పెట్టుకునే విధంగానే అంటే అనుకూలంగానే ఉన్నాయి. గతంలో రేషన్ కార్డులు అయితే ఒక ఇంట్లోని ఎక్కడన్నా పెట్టుకోవాల్సి ఉండేవి, కానీ ఇవి మాత్రం మన దగ్గరే పెట్టుకునేంత విధంగా ఉన్నాయి. ఎందుకంటే పాన్ కార్డు ఆధార్ కార్డు ఏ విధంగా అయితే మనం దగ్గరే పెట్టుకునే అవకాశం ఉంటుందో ఆ విధంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని ముద్రించడం కూడా జరుగుతున్నది. అలాగే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే రేషన్ కార్డుకి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క ఫోటో, అలాగే ఆ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఐడి వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు అనేది ఉంటాయి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి హౌస్ హోల్డ్ ఎవరైతే ఆ ఇంటికి పెద్ద ఎవరో వారి యొక్క పేరు, వారి యొక్క ఫోటో ఉండడం కూడా జరుగుతుంది. గతంలో ఏ విధంగా అయితే ఆ విధంగానే కాకుంటే గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఏటీఎం పాన్ కార్డు ఏ విధంగా ఉన్నాయో అచ్చం అలాగనే ముద్రించి ఏపీ ప్రభుత్వం మనకి ఈ రేషన్ కార్డులను అనేది పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. బహుశా దీనికి సంబంధించిన పంపిణీ వచ్చేసి ఏప్రిల్ 30కి తర్వాత ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 30 వరకు ఈకేవైసీ పెండింగ్ ఉన్న వారి పేర్లు ఉన్నాయి కాబట్టి ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ కార్డులను ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుదారులకి పంపిణీ చేసే అవకాశం ఉన్నది. మరొక విషయం ఏమిటంటే ఈకేవైసీ ఎవరైతే పెండింగ్ ఉన్నారో అటువంటి వారు ఏప్రిల్ 30 లోపు కంప్లీట్ చేసుకోండి. 30 లోపు కంప్లీట్ చేయని వారికి మేలో వచ్చేటువంటి రేషన్ అనేది కట్టు అవ్వడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఏప్రిల్ 30 లోపు మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోగలరు. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా రేషన్ కార్డుదారులకి షేర్ చేయండి. ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం కూడా వారు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ కోసం ఒక లైక్ కూడా కొట్టడం కూడా మరవకండి. థ్యాంక్ యూ.